హాయ్ వెల్కమ్ టు రాధిక రంగవల్లి. అందరూ ఎట్లున్నారో మంచిగా ఉన్నారా? మేము కూడా మంచిగానే ఉన్నాం. ఇదైతే ఇంకా లాస్ట్ సండే కాకుండా అట్లా లాస్ట్ సండే పోయినప్పుడు అనమాట. అంటే అంతకుముందు చూపించిన కదా, అప్పుడు మా చెరువులో చేపలు పడుతుండే అనమాట. అయితే ఎప్పుడు అంటే మా ఊరు అంటే ఇది మన అమ్మ వాళ్ళది కూడా ఒకసారి చూపించిన, అక్కడ కాదు, ఇది మా ఊరు అనమాట. ఇప్పుడు పొలాలన్నీ చూపిస్తా కదా ఆ విలేజ్లో. అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు అసలు. ఆ ఊర్లో చెరువు అంటూ ఉన్నదని కూడా తెలియదు నాకు. సో పొద్దున్నే ఇట్లా ఊళ్ళో అనుకుంటారు కదా, ఊళ్ళల్లో అయితే ఇట్లా ఉంటుంది అనమాట, చేపలు పడుతున్నారు ఇట్లా అని ఒకరితో ఒకరు ఇట్లా చేరవేస్తారు కదా మాటలు, అట్లా తెలిసింది మాకు. సరేలే అనేసి ఇంకా బయలుదేరినాము. మస్తు దూరం ఉంది, కాకపోతే లోపలికి ఉందనమాట. మా అమ్మ వాళ్ళదేమో ఇట్లా మంచిగా ఇట్లా బాయిల దగ్గర అటు తెలిసిపోతుంది మాట లెక్క. అసలు ఇదంతా ఫస్ట్ టైం కదా చూడడము, నాకైతే మస్తు అనిపించింది. వ్యూ అంతా బాగుండే అనమాట. పొద్దున్నే పోయినాము. ఈ ఊళ్ళో వాళ్ళు వేరే ఊరు వాళ్ళని తీసుకొస్తారనమాట. చాలా పెద్ద చెరువు అంట. అసలు ఇన్ని ఇయర్స్ అవుతుంది మా పెళ్ళయి, 16-17 ఇయర్స్, కానీ ఏ రోజు కూడా చెరువు ఉందని తెలీదు. సరేలే అనేసి అట్లా వచ్చిన అనమాట. చూద్దాం, ఎప్పుడు చూడలే కదా అనేసి మస్తు అనిపించింది. అసలు అందరూ ఇట్లా చేపలు పడుతున్నారంటే అది వస్తున్నారు చూడండి అందరూ కూడా. అంటే ఈ ఊర్లో కొన్ని చెరువులలో కొన్ని స్పెషల్స్ ఉంటాయి కదా, ఇట్లా ఈ చెరువులో చేపలు బాగుంటాయి అనేసి, అట్లా ఈ చెరువులో మస్తు ఉంటాయంట చేపలు. యూట్యూబ్లో కనబడతారు మీరు. మేము 6:30 to 7కి పోయినాము. అదిగోండి ఒక 2 అవర్స్కి వచ్చిళ్ళు వస్తున్నారు చూడండి చేపలు పట్టుకొని అయితే బయటికి. ఇప్పుడు అది ఎవరో చెప్తాను ఎంత బాటు దగ్గర పెట్టు. నువ్వు పెట్టు ఫస్ట్ వాళ్ళకి పోనీ బాట ఎంత బాట ఇంకా అక్కడ కొన్ని పడ్డట్టున్నాయి, 2 బస్తాలు ఏమో పడ్డాయి. వాటికి మస్తు గొడవ, ఫుల్ కొట్టుకున్నారు అందరు కూడా. అంటే మాకివ్వండి అనేసి అసలు ఎమ్మటే అయిపోయినాయి. చాలా మందికి దొరకలేదు కూడా. మేమైతే ఇంకా మాకే ఫస్ట్ ఇచ్చేసిళ్ళు. మావయ్య అందరికీ తెలుసు కదా, మా మావయ్య ఈ ఊళ్ళో. సో అట్లా ఫస్ట్ ఇచ్చేసిళ్ళు అనమాట మాకే. అందరు మేమే ఫస్ట్ బయటకు వచ్చినాం. అది చూడండి బండ్లు ఎట్లా పెట్టిల్లో, అంతమంది వచ్చిళ్ళు అనమాట. అందరు అంటున్నారు మీకే ఫస్ట్ ఇచ్చిల్లా, మీరే ఫస్ట్ బయటకు వస్తున్నారు, ఇంకెవ్వరికి ఇవ్వలేదు అనేసి. తర్వాత ఎవరికి దొరకలేదు. అంటే ఇంకా నాకైతే చేపలు కడగరాదు. సో పక్కకి ఎలకతుర్తి అని ఉంటుంది అనమాట, అక్కడికి వచ్చి కడిగిద్దామనేసి నేను మా వారు వచ్చినాము. సో ఇదైతే మన ఊరు పక్కనే కళ్ళుది ఇట్లా మండువా టైప్ ఉంటుంది అనమాట. పొద్దున్నే ఇట్లా వచ్చి అక్కడ మంచిగా ఇట్లా కళ్ళు తాగుతారు. ఏమనుకోద్దు, ఇది యాడ్ చేస్తున్నా. అంటే తెలంగాణలో కామన్ ఇదంతా కూడా. అక్కడే ముద్దగారెలు చేస్తారంట. కాకపోతే ఇక్కడ మడిపెల్లి కళ్ళు అసలు ఫేమస్ అనమాట. బాగుంటుంది, మంచిగా ఉంటుంది అని అంటారు అందరు కూడా. సో ఇంటికి వచ్చినాకనైతే నాకు ఆ రోజు ఫుల్ పని అయి ఉండే. కొంచెం ఫ్రై చేస్తున్నా, కొంచెం పులుసు పెట్టిన, ఇంకా కొంచెం డీప్ ఫ్రీజ్లో పెట్టేసి వేరే వాళ్ళ ఇంట్లో పెట్టేసిన. మళ్ళీ వచ్చాక అసలు ఎంత బాగుండేనంటే ఫ్రెష్ నిజంగా మస్తు టేస్ట్ ఉండే, పులుసు అయినా ఫ్రై అయినా కూడా. కాకపోతే అక్కడ నాకు అంటే ఇట్లా బౌల్స్ మన ప్యాన్ లేదు, మంచి ఇంకా ఫ్రై చేద్దామని అనుకున్నా, కానీ ఇంకా అక్కడున్న వాటితోనే అడ్జస్ట్ చేసి ఎట్లనో ఒకట్లా చేసిన. మస్తు ఉండే అనమాట ఫ్రై కూడా, చేప ఫిష్ పులుసు కూడా. సో ఇక్కడైతే 10th వెళ్తున్నాడు అని చెప్పా కదా, ఇంకా వాడు అన్ని బుక్స్ వచ్చేసినాయి అనమాట. నేను అట్టలేస్తున్నా, ఎవ్రీ ఇయర్ నేను అట్టలేస్తా. మా వారేమో నేమ్స్ రాస్తారు, నేను నేమ్స్ రాయను, మా వారే రాస్తారనమాట. ఆయన రైటింగ్ మంచిగా ఉంటుంది కాబట్టి అట్లా.
నేను అన్నీ కూర్చొని మంచి ఓపికగా ఆటలేస్తా ఇద్దరికి కూడా. చిన్నప్పుడు వేసినట్టున్నారు మా వారు అంతా. ఆ తర్వాత ఇక మొత్తం నేనే ఇక్షిత్ నువ్వే వేసుకోవాలరా అని అన్నీ చెప్తున్నా వాడికి. కాకపోతే కొంచెం ఇంకా ప్రాపర్గా తెలియట్లేదు, కొన్ని వేసిండు వాడు కూడా. సో ఇక్కడైతే ఇంకా మేము ఇంట్లో సామాన్ కోసం చిన్నపాటి ఫంక్షన్ ఉంది, దానికోసం అయితే నేను బయలుదేరిన కార్లో. అయితే బయలుదేరుతుంటే మా కాలనీలోనే ములక్కాయ చెట్టు కొడుతున్నారు. సో ఆపి మరీ ఇచ్చారు పాపం, మస్తు మంచిగా అనిపించింది. అట్లా పెద్ద చెట్టు కొడుతున్నారు అనమాట. సరేలే ఇంకా ఫంక్షన్కి యూజ్ అవుతాయి కదా అనేసి దారి మధ్యలోనే మంచిగా అనిపించింది అట్లా ఇవ్వడము. అట్లా ఇంకా మంచి వాళ్ళు ఉన్నారా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకైతే. సో థ్యాంక్స్ అంకుల్ అని చెప్పిన. అయితే ఇంకా నేను సామాన్ తీసుకొని వస్తుండగానో వెళ్తుండగానో మా వారేమన్నా జ్యూస్ తాగుతావా అంటే, నేను మీకు తెలుసు కదా చాలా వ్లాగ్స్లో చెప్పిన మహారాజా అని, నాకు ఇక్కడే జ్యూస్ తాగుతా, ఇక్కడే పానీపూరి తింటా. చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఆ రూట్లో వెళ్తాం. కాకపోతే నేను అంతగా బయట కొంచెం తక్కువే. ఇక ఒకవేళ తిన్నాను అని అంటే మాత్రం, తాగినా అంటే మాత్రం ఇక్కడే పానీపూరి అయినా జ్యూస్లు అయినా మహారాజా బాగుంటుంది, కొంచెం హైజీనిక్గా ఉంటుంది అనమాట. పానీపూరి అయినా కూడా కొంచెం ధైర్యంగా తినొచ్చు, అంత బాగుంటుంది, మంచిగా ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది మాదాపూర్లో మహారాజా చాట్ బండర్ అని చాలా ఫేమస్. నా పెళ్ళైన దగ్గర నుంచి వస్తున్నా, మంచిగా అనిపిస్తుంది. సో ఇదిగో చూడండి, ఇట్లా సామాన్ అంతా తీసుకున్నా. ఇది ఎందుకు ఏంటి అనేది మొత్తం కూడా నెక్స్ట్ వ్లాగ్లో, కమింగ్ వ్లాగ్లో వస్తుంది. నా వీడియోస్ కూడా కొంచెం లేట్ అవుతున్నాయి కదా, చెప్పినా కదా నేను ఇంకా వీక్లీ వన్స్ అయినా, వీక్లీ 2-3 అయినా పెడతా. ఇంకా మరీ అట్లనే పెట్టను అనేసి 2 డేస్కి ఒకసారి డైలీ అయితే అట్లా కొంచెం అప్లోడ్ చేయడం కొంచెం తక్కువ అవుతుంది అనేసి చెప్పా కదా మన సాలరీ వీడియోలో. సో ఇదైతే ఇదిగోండి మేము ఊరికి బయలుదేరినాము, ఉప్పల్ దగ్గరలో అట్లా. ఇంకా సో ఎందుకు ఏంటి అనేది కూడా చెప్తా నెక్స్ట్ వ్లాగ్లో. దాదాపు వెళ్ళిపోయాము. వెళ్ళాక ఇక చూడండి ఎంత బాగుందో అసలు. మొత్తం వాటర్ పైపుతో పెద్దోడు వాటర్ పడుతున్నాడు. అక్కడ చూస్తే మీకు గొర్రెపిల్ల కూడా ఉంది. మీకు ఈ పాటికే అర్థం అయి ఉంటుంది ఏంటో దావత్. ఎవ్రీ ఇయర్ పెడుతున్నా కదా, ఈ ఇయర్ కూడా అట్లా అన్నమాట. సో చూడండి ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. అయితే ఇప్పుడు చికెన్ తినొద్దు అని అంటున్నారు కదా, అందుకే చేపల మీద చేపలకి అంతమంది వచ్చిళ్ళు అనమాట. ఇంకా నాన్ వెజ్ ప్రియులు ఉంటారు కదా. ఏం అనిపిస్తలేదు నాకు అనిపిస్తలేదు. అదిగోండి గొర్రెపిల్లం కూడా తెచ్చినాం అనమాట. అయితే చాలామంది ఫామ్ హౌస్ వీడియోస్ లాస్ట్ వ్లాగ్లో చెప్పినా కదా రావు ఇక మీదట అనేసి, చాలామంది కూడా ఏం పర్లేదు పెట్టండి, మాకు ఇంట్రెస్ట్ చాలా ఇష్టం ఇట్లా నేచర్ వీడియోస్ అయినా ఫామ్ హౌస్ వీడియోస్ పెట్టండి ఏం కాదన్నారు. ఇంకా ట్రై చేస్తా. కార్ లోపల పెట్టపోయిండు డాడీ. బట్ కాకపోతే అక్కడ వర్క్ అనేది చూపించను. ఇంకా ఇట్లా చూపిస్తా మామూలుగా, అక్కడ ఏం జరుగుతుంది వర్క్ అనేది మాత్రం చూపించను. ఒకటే వ్లాగ్లో చూపిద్దామనేసి. ఇక్కడైతే ఇంకా శివరాత్రి రోజు నేను మా ఇంట్లో శివలింగం ఉంటుంది, అభిషేకం అట్లా చేసుకున్నాను అనమాట. సో కొత్త వాళ్ళని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.